హాయ్ అండి. ఈ ఫోటోలో ఉన్నది పావ్ బాజీ అని ఇప్పటికే మీకు అర్థమైంది కదా. అలా ఎంతో టేస్టీగా ఉండే ఈ పావ్ బాజీ నార్త్ ఇండియా స్ట్రీట్ ఫుడ్. ఇది మనకి ఇడ్లీ, వడ, దోశ ఎలా దొరుకుతాయో నార్త్ ఇండియాలో అలా స్ట్రీట్ ఫుడ్ కింద ఈ పావ్ బాజీని అమ్ముతూ ఉంటారు. ఇలా పావ్ బాజీ ఇప్పుడు నార్త్ ఇండియాలో కాకుండా సౌత్ ఇండియాలో కూడా చాలా ఫేమస్ అయిపోయింది. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే బయట కొన్ని తినే కంటే హెల్దీగా ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలి, ఎలా వండాలి అనేది నేను చెప్తాను. అందరూ చక్కగా టేస్టీగా ఇంట్లోనే ఈ పావ్ బాజీ చేసుకొని తినండి. ఇక పావ్ బాజీ ఎలా చేయాలో నేర్చుకుందాం పదండి. పావ్ బాజీ తయారు చేసే విధానానికంటే 3 పదార్థాలు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. వాటిలో మొదటిది 1 కప్పు బఠానీ, 10-15 పచ్చిమిరపకాయలు, 3 క్యారెట్లు సన్నగా తరిగినవి. ఈ 3 కలిపినటువంటి ఒక పేస్ట్. 1, 2 ఒక చిన్న క్యాలీఫ్లవర్ పువ్వును కొబ్బరిలాగా కోరి ఆ తురుము. 3వది ఆర్గానిక్ ఫుడ్ కలర్ 1 పించి వాటర్ లో కలిపి 1 స్పూను వాటర్ రెడీగా ఉంచుకున్న తర్వాతే మనం పావ్ బాజీని తయారు చేస్తాము. పావ్ బాజీ చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ఆయిల్ 3 గరిటెలు, జీలకర్ర 1 స్పూను, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు 1 కప్పు, పసుపు 1 పావు స్పూను, బఠానీ, పచ్చిమిరపకాయలు, క్యారెట్ 3 కలిపిన గ్రైండ్ చేసిన మిశ్రమం 1 పెద్ద కప్పు, బఠానీ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 10, క్యారెట్ 3. ఇవి 3 కలిపి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. తురిమిన క్యాలీఫ్లవర్ 1 పువ్వు, చిన్న పువ్వు సరిపోతుంది. బాయిల్ చేసిన 1 ఆలుగడ్డ మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ 1.5 స్పూను, కారం 6 స్పూన్లు, ఇంకా ఎక్కువే పడుతుంది. కిచెన్ కింగ్ 3 స్పూన్లు, కిచెన్ కింగ్ మసాలా 3 స్పూన్లు, పెప్పర్ పౌడర్ 1 స్పూను, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దాదాపుగా 1/2 లీటర్, రెయిన్బో ఫుడ్ కలర్ ఇది ఆర్గానిక్, బటర్ 100 గ్రాముల వరకు పడుతుంది, సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1 కప్పు, 4 చెక్కల నిమ్మరసం. ఇక లాస్ట్ లో మిల్క్ బ్రెడ్ లేదా వీట్ బ్రెడ్ మీ ఇష్టం, ఏది కావాలంటే అది వాడుకోండి. మేము 2 వాడతాం. చిల్లీ ఫ్లేక్స్ కొంచెము. ఇవి పావ్ బాజీ తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు. ముందు రెడీగా పెట్టుకున్న తర్వాతే ప్రాసెస్ మొదలు పెట్టండి. ముందుగా పావ్ బాజీ కర్రీ తయారు చేద్దాం. దీనికి మనం కావలసినవన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మొదట స్టవ్ వెలిగించి బాండీలో సుమారు 3-4 గరిటెల ఆయిల్ వేయండి. ఎందుకంటే నేను 3 గరిటెల వరకే వేసాను, కానీ ఇది సరిపోదు. ఎక్కువ ఆయిల్ వేసిన కొద్దీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత నూనె కాగిన వెంటనే 1 స్పూన్ జీలకర్ర వేసి వెంటనే అది వేగాక 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపండి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న 1 కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా బాగా వేయించండి. పచ్చి వాసన రాకుండా ఉండాలి. ఎందుకంటే అవి ఉల్లిపాయ వేగకపోతే కూర టేస్ట్ పాడైపోతుంది. కాబట్టి ఉల్లిపాయ బాగా వేయించండి. వేగిన తర్వాత అట్లా అని మరీ బ్లాక్ కలర్ రాకుండా చూడండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది. ఇక 1 ఫుల్ కప్పు నిండా టమాటా ముక్కలు వేసి కలపండి. టమాటా ముక్కలు వేగుతుండగా 1 పావు స్పూన్ పసుపు వేయండి. నేను పదార్థాల లిస్ట్ లో పసుపు చెప్పలేదు, కానీ పసుపు తప్పనిసరిగా వేయాలి. పసుపు వేసి బాగా కలిపి 3 నిమిషాలు వరకు మూత పెట్టండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, మాడిపోకుండా చూస్తూ ఉండండి. ఇక మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బఠానీ, పచ్చిమిరపకాయలు, క్యారెట్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేయండి. వేసి బాగా కలపండి. మాడిపోకుండా మాత్రం చూస్తుండాలి సుమా, మూత పెట్టకూడదు. ఇక ఫైన్ గా తురిమిన క్యాలీఫ్లవర్ ఉంది కదా, అది కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. కావాలంటే క్యాలీఫ్లవర్ మనం బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదా పచ్చి క్యాలీఫ్లవర్ గ్రైండ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను అన్ని రకాలుగా చేసి చూశాను. నాకు క్యాలీఫ్లవర్ తురిమి చేసే పద్ధతి చాలా బాగుంది. టేస్ట్ కూడా ఎక్కువగా ఉంది. బాగా కలిపి మూత పెట్టి ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-6 నిమిషాల వరకు ఉంచండి. ఇప్పుడు మ్యాష్ చేసిన 1 ఆలుగడ్డ ఉంది కదా, అది కూడా బాగా వేసి కలపండి. మళ్ళీ మూత పెట్టండి. మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ పెడుతూ ఉండాలి. ఎందుకంటే కూర మాడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్ వేసి బాగా కలపండి. సాల్ట్ వేసి కలిసాక వెంటనే కారం కూడా బాగా పడుతుంది. కారం పూర్తిగా మీ రుచికి సరిపడా ఉప్పు, కారం 2 వేసుకోండి. ఇక 3 స్పూన్ల కిచెన్ కింగ్ మసాలా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి అంతా కలిసేలా బాగా కలపండి. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచండి. మళ్ళీ మూత తీసి కలిపి నేను చూపించిన గ్లాస్ తో 2 గ్లాసుల వాటర్ పోయండి. సుమారు 1/2 లీటర్ వాటర్ అన్నమాట. కలిపి మూత పెట్టి ఒక 1/2 అవర్ పైన ఉడికించాలి. మాడకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు
రెయిన్బో ఆర్గానిక్ ఫుడ్ కలర్ ని ఒక పించి తీసుకొని దాన్ని వాటర్ లో కలుపుకొని హాఫ్ అన్ అవర్ ఉడికిన కర్రీలో, అంటే ఆల్మోస్ట్ మనం ఆఫ్ చేస్తాము అనగా మూత తీసి ఒకసారి కలిపి బటర్ వేయండి. బటర్ వేసి ఆ బటరు మీ ఇష్టం ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను తక్కువే వేస్తున్నాను. లాస్ట్ లో ఒక కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత తీసి బాగా కలిపి వాటర్ లో కలిపి ఉంచిన ఫుడ్ కలర్ ని టోటల్ గా 1 స్పూన్ కంటే ఎక్కువ వేయకండి. వేసి కలపండి. నేను చూపించిన 4 చెక్కల నిమ్మరసం పడుతుంది. కర్రీ పూర్తిగా చల్లారాలి. 4 చెక్కల నిమ్మరసం తప్పకుండా పడుతుంది. స్టవ్ ఆఫ్ చేయండి. సుమారు 1 అవర్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే కూర చల్లారిన తర్వాత 4 చెక్కల నిమ్మరసం పిండాలి. ఈ ప్రాసెస్ కి నాకు సుమారు 1.5 అవర్ పట్టింది. చల్లారడానికే దాదాపు 1 గంట పట్టింది. సో ఇక కర్రీని పక్కన పెట్టేయండి. ఇంతవరకు కర్రీ చేసే పద్ధతి. మీకు ఈ ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కలర్ కోసమే ఫుడ్ కలర్ వేశాను. సో ఇప్పటికి మనకి ఈ కర్రీ ప్రాసెస్ అయిపోయినట్టే. ఇక బ్రెడ్ అంటే పావు. ఈ బ్రెడ్ మాకు అమెరికాలో 2 టైప్స్ లో దొరుకుతుంది. కొన్ని మిల్క్ బ్రెడ్ తెచ్చుకున్నాము, కొంత వీట్ బ్రెడ్. మొత్తం 2 రకాలు తెచ్చుకున్నాం. అమెరికాలో చాలా స్పెషల్ క్వాలిటీలో ఉంటుంది బ్రెడ్. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా ఉండే బ్రెడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. మనకి ఇండియాలో బ్రెడ్ ఇంత సాఫ్ట్ గా ఉండదు, ఇంత టేస్టీగా కూడా ఉండదు. ఒక ప్యాన్ పెట్టి దాని మీద కొంచెం బటర్ వేసి, ఆ బటర్ మెల్ట్ అయిన తర్వాత పైన కొద్దిగా సాల్ట్, పెప్పర్ స్ప్రింకిల్ చేసి, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి దాన్ని కలిపి బ్రెడ్ వేసి దాని మీద బోత్ సైడ్స్ అటు ఇటు బాగా క్రిస్పీగా కాల్చండి. ఇంకా మీకు స్పైసీగా కావాలంటే మసాలా పౌడర్లు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు బటర్ మీద. అది ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్క ఒక ప్లేట్ లో వేసుకొని, కర్రీ కూడా వేసుకొని, మనము ఫ్రై చేసినటువంటి బ్రెడ్ తో పావ్ బాజీ గనక తింటే ఉంటుంది చూడండి. అబ్బా, టేస్ట్ నేను చెప్పలేను సుమండి. ఇక పావ్ బాజీ మీద కొద్దిగా బటర్ కూడా వేసుకుంటే దాని టేస్ట్ వేరుంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.